ఆయనకు నిత్య శక్తి ఉందంట. ఆయనలో కనిపించని దేవుల్లో నుంచి ఏమొస్తుందంట? నిత్య శక్తి వస్తుందంట. వస్తుందా లేదా మీరు చెప్పండి. సూర్యుడు రోజు ఉదయిస్తున్నాడా? ఎక్కడి నుంచి వస్తుంది పవర్? ఎవరినైనా అడగండి, పోనీ శాస్త్రవేత్తలను అడగండి వెళ్ళి. ఏమంటే సూర్యుడికి రోజు పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే లోపల రకరకాల వాయువులు ఉన్నాయమ్మా, ఆ వాయువులు నిత్యం మండుతూ ఉంటాయి, అందుకని సన్లో నుంచి పవర్ వస్తుంది అని చెప్తారు. వాయువులు ఎక్కడి నుంచి వచ్చేయండి? మాకు ఆల్రెడీ గ్యాస్ అయిపోయిందట. మనకు ఆల్రెడీ ఏమైపోయిందట? గ్యాస్ అయిపోయిందట. హోటళ్ళన్నీ ఖాళీ అట. హైదరాబాద్ లో హాస్టల్ కూడా బోర్డు ఎట్టేసారట, ఇట్లా ఇళ్ళకెళ్ళిపోండమ్మా అని. కొన్ని హాస్టల్కి ఈసారి మళ్ళీ తిరిగి మళ్ళీ ఇంటెనక్కి వచ్చినట్టు ఇది ఎంత బతికి ఇంటెనక తెచ్చాడనంటే మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తున్నారంటే ఇప్పుడు కట్లు పోయిలంట. మళ్ళీ కట్లకి డిమాండ్ పెరిగింది. రేపటి నుంచి పొగ్గొట్టాలు రెడీ చేసుకోండి మళ్ళీ ఉఫ్ అనుకోవడానికి. చిన్నప్పుడు వాడేవాళ్ళం కదా ఏం గొట్టాలు, పొగ్గొట్టాలు ఉండేవి. పిడకలో పుల్లలో కిరసనాయిలు చక్కగా పెట్టుకుని వంట చేసుకుని జల్లిముక్కుడు వేసుకుని అన్నం వార్చుకుని చక్కగా తినేవాళ్ళం. ఇప్పుడు అన్ని పోనీ కదా, గ్యాస్ పొయ్యిలు వచ్చాక మొత్తం పనులే తగ్గిపోయినాయి మీకు, అంతే కదా. అన్ని సమృద్ధిగా లభిస్తుంటే మనం ఎన్ని డాన్సులైనా ఆడతాం. సో మనకి గ్యాస్ అయిపోయింది, కానీ అక్కడ గ్యాస్ అయిందా? మనకు పవర్ కట్, అక్కడ పవర్ ఎప్పుడైనా పోయిందా? పోలా. కొన్ని వేల సంవత్సరాలుగా సూర్యుడు మండుతున్నాడు. ఎవరు మండిస్తున్నారు? అదే ఇక్కడ వ్రాయబడింది, దేవుడు.